ఫ్యూచర్ స్టార్లు పుట్టుకొస్తున్నారు. భవిష్యత్తులో తమ దేశాల క్రికెట్ను ఏలనున్న క్రికెటింగ్ ఐకాన్స్ ఇంట్రొడక్షన్కు వేదిక సిద్ధమైపోయింది. నేటి నుంచి జింబాబ్వే, నమీబియా వేదికగా అండర్-19 వన్డే వరల్డ్ కప్ ప్రారంభంగానుంది. 1988లో ప్రారంభమై 2 ఏళ్లకోసారి జరిగే అండర్-19 వరల్డ్ కప్లో భారత్ తన స్టామినాను చూపిస్తూనే వస్తోంది. భారత్ ఖాతాలో ఇప్పటికే 5 అండర్-19 వరల్డ్ కప్స్ ఉన్నాయి. 2000, 2008, 2012, 2018, 2022 వరల్డ్ కప్పుల్లో భారత్ జయకేతనం ఎగరేసింది. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది టీమిండియా. కింగ్ విరాట్ కోహ్లీ, ప్రిన్స్ శుభ్మన్ గిల్ లాంటి ఆటగాళ్లు అండర్-19 నుంచే ప్రూవ్ చేసుకుని వచ్చిన వాళ్లే. సో ఈసారి మన జట్టు యువ ఆటగాళ్లపైన అందరి దృష్టి నెలకొనుంది. ఈసారి మన జట్టులో కూడా స్టార్ ఆటగాళ్లుగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, టాలెంటెడ్ ప్లేయర్సు ఉన్నారు. ఐపీఎల్లో చెన్నైకి ఆడుతున్న ఆయుష్ మాత్రే అండర్-19 జట్టుకి నాయకత్వం వహిస్తున్నాడు. విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చూసుకోనున్నాడు. కానీ అందరి దృష్టి 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఇప్పటికే అండర్-19 మ్యాచ్ల్లో దుమ్ము రేపుతున్న వైభవ్ ఈసారి ఏం విధ్వంసాలు సృష్టించనున్నాడో చూడాలి. దీపేష్ దేవేంద్రన్ అనే బౌలర్పై భారత్ సెలెక్టర్ల కన్ను ఉంది. ఈరోజు మొదటి మ్యాచ్ అమెరికాతో ఆడనుంది భారత్. పేరుకది యుఎస్ఏ జట్టు అయినా కెప్టెన్ ఉత్కర్ష్ శ్రీవాత్సవ దగ్గర నుంచి అందరూ దాదాపుగా భారతీయ మూలాలు ఉన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు ఆ జట్టులో. చూడాలి, భారత ఆటగాళ్లు తమ సత్తా చాటుకుని దేశానికి 6వ అండర్-19 వరల్డ్ కప్ని తీసుకొస్తారేమో.